అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన సందేశం అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న టోటల్ గ్రామర్ని చూద్దాం. చాలామంది విద్యార్థులు మేడం గారు మాకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని కూడా పెట్టండి, అప్లోడ్ చేయండి అన్నారు. అందుకోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెడుతున్నాను. నేను కూడా ఒకప్పటి స్టూడెంట్నే కదమ్మా. ఎప్పుడైనా స్పీడ్గా చెప్తున్నప్పుడు రాసుకోకుండా ఇబ్బంది పడిన టయాలు ఉంటాయి, ఆబ్సెంట్ అయ్యే టయాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఎవరు ఇవ్వరు, ఒకవేళ వాళ్ళు చెక్ చేసినప్పుడు మనకి టెన్షన్ దెబ్బలు. అందుకే ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సందేశం అనే పాఠ్యాంశాన్ని రచించినది గుర్రం జాషువా గారు. ఈ గుర్రం జాషువా గారు రచించిన ఈ పాఠంలోని భాషాంశాలు చూద్దాం. ముందుగా అవగాహన ప్రతిస్పందనలో ప్రశ్నలు అయిపోయిన తర్వాత కింది పేరాను చదివి 4 ప్రశ్నలను తయారు చేయండి అని ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీకు కావాలంటే. కానీ మీకు కావాల్సిన ఆన్సర్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను కదా. మొదటి ప్రశ్న, గురజాడ వారు రచించిన నాటకం పేరేమిటి? రెండవ ప్రశ్న, గురజాడ వారు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? తర్వాత మూడవది, గురజాడ వారి రచనలు ఏ భాషలో సాగాయి? ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎప్పుడు స్థాపించారు? తర్వాత ఈ పద్యం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కృపారాహిత్యులు అంటే అర్థం రాయండి. అంటే ఏంటంటే జాలి లేని మనసులు కలవారని కృపారాహిత్యులు అనే పదానికి అర్థం. తర్వాత భిక్ష అంటే ఏందని అర్థం అంటే ఆకలి అని అర్థం. భిక్ష అంటే అర్థం ఆకలి. ఓకేనా? దీనికి ఏం రాయాలా? ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి. తర్వాత నెక్స్ట్, ఈ పద్యం ఏ పుస్తకంలోనిది అంటే ఈ పద్యం మరుసందేశం అనే పుస్తకంలోనిది. పై పద్యంలో విలాసాలు ఎలా చేస్తారని చెప్పారు? మేడలు మిద్దల్లో నివాసం ఉండే లేదా నివసిస్తూ విలాసంగా కాలం గడుపుతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్, వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. ఈ పాఠానికి సంబంధించిన టోటల్ నోట్స్ మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ భాషాంశాలు మొదలవుతాయి, పదజాలం భాషాంశాలు. ఇక్కడ చూడండి, గీత గీసిన పదాలకు అర్థాలను రాసి సొంత వాక్యాలు రాయాల. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, చిక్కిన అంటే దొరికిన దానితో తృప్తి పడాలి. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. చూడండి, కొందరి తల్లిదండ్రులు ఆకలి బాధను సహిస్తూ పిల్లలను చదివిస్తారు. తర్వాత కూలీనాలి అంటే కూలి పని. మా గ్రామంలో చాలామంది కూలి పనికి వెళతారు. తర్వాత బీదవాడు అంటే పేదవాడు. బాగా చదువుకుంటే పేదవాడు కూడా అది ఉన్నతాధికారి కావచ్చు. నెక్స్ట్, వాక్యాలలో గీత గీసిన పదార్థాలకు నానా అర్థాలను రాయండి. ఇక్కడ దిక్కు అంటే దిశాశరణం, సకల అంటే సర్వము కలలతో కూడినది, పాదం అంటే కాలు పద్యచరణం, దేశం అంటే రాజ్యం ప్రదేశం. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. అంటే నుపాలకుడు అంటే పాలకుడు పరిపాలకుడు. తర్వాత శివుడు అంటే రుద్రుడు శంకరుడు. మనుజుడు అంటే మానవుడు నరుడు మనిషి. నేను అంటే శరీరం కాయం దేహం తనువు. తర్వాత క్రింది పట్టికలోని ప్రకృతి వికృతులను తెలియచేసి రాయండి. ఇక్కడ ప్రకృతి కింద ప్రకృతి, ఇక్కడ పట్టిక చూడండి, ఇక్కడ పట్టిక ఉంది. దీంట్లో ప్రకృతి వికృతి అని వేరు చేసి ప్రకృతి కింద ప్రకృతి రాయాల, వికృతి కింద వికృతి రాయాల. ఓకేనా? చూడండి, అరుంధతి అంటే ప్రకృతి, అరుణ్జ్యోతి వికృతి, మనిషి ప్రకృతి, మనుష్యుడు వికృతి, కులము ప్రకృతి, కులము వికృతి, ధర్మము ప్రకృతి, ధర్మము వికృతి, పట్టణం ప్రకృతి, పట్నం వికృతి. ఓకేనా? ఇక్కడ పదాల ఆధారంగా పద్యాలను తయారు చేయాలి. తర్వాత నెక్స్ట్ ఉందనా, ఇక్కడ ఒక పద్యం రాయాల 4 లైన్లలో. ఈ సందేశం అనే పాఠ్యాంశంలోనిది. మీరు మళ్ళీ పేజీ తిప్పుకొని రాయాలన్న ఇబ్బంది అనే ఉద్దేశంతో తప్పులు రాస్తారని నేను రాసినాను ఆల్రెడీ. ఇక్కడ చూసి రాసుకోండి. ఓకేనా? వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరం పండు పులికింపు సంశయించు, వాడు చెమట లోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి భుక్తి లేదు. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది పదాలను కలిపి రాసి సంధి పేర్లను రాయండి. క్షుదానల సవర్ణ దీర్ఘ సంధి, జన్మమెత్తి ఉత్వసంధి, భరతోర్వర అంటే గుణసంధి, భరతావని సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి.
పైన విశ్వనాథుడు అని ఉంది కదా, అది ఎట్లుండేది అట్లనే రాసుకోవాలా, కిందనే రాసేసేయండి. తర్వాత ఇక్కడ సమాసం విగ్రహవాక్యం రాయాలా. యొక్క వచ్చింది కదా, యొక్క వస్తే కిన్కున్ యొక్క ఏమి విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసం, షష్ఠీ విభక్తి కదా, షష్ఠీ తత్పురుష సమాసం అని రాసుకోవాలి. ఇక్కడ మీకు సెకండ్ది చూడండి, ఇక్కడ మన రాష్ట్ర కీర్తి అని ఇచ్చినారు, కానీ నేను నలుదిక్కులు కూడా రాస్తున్నాను కదా, ఏమని డౌట్ రావచ్చు. కానీ రాష్ట్ర కీర్తి ఇచ్చినా కూడా ఎక్కువగా ఎగ్జామ్లో నలుదిక్కులనే ఇస్తున్నారు. అర్థమవుతుందా? రాష్ట్ర కీర్తి అనే దానికి నేను ఇక్కడ రాస్తున్నాను. రాష్ట్ర కీర్తి అంటే రాష్ట్రం యొక్క కీర్తి యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అని రాసుకోండి. తర్వాత ఇక్కడ 4 దిక్కులు ఉంది కదా, దీనికి 4 దిక్కులు. ఎప్పుడైనా సంఖ్య వస్తే అది ద్విగు సమాసం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ దక్షిణ భాగం అంటే దక్షిణం అను పేరు గల భాగం. ఓకేనా? ఇది కూడా నువ్వు వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి గల షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత భారతదేశం, భారతం అనే పేరు గల దేశం. ఓకేనా? దీనికి సంభావన, ఎప్పుడైనా ఊర్ల పేరు అట్లాంటివి వస్తే దాని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది పాఠంలో నేర్చుకున్నది ఏమని కూడా అడుగుతున్నారు, వాళ్ళ కోసం నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందన్న, ఉన్న స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.